అంటే ఓపెన్గా 2 ఏళ్ళు జరగలా, ఈ 2 నెలల నుంచే కొంచెం ఆట పోన్లే చిన్నపిల్లలు ఎవరు మైనింగ్ చేసుకుంటున్నారనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య చిన్నపిల్లలు ఎక్కువైపోయారు రాష్ట్రంలో. అన్ని పార్టీల వాళ్ళు చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నారు. మైనింగ్ కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అన్ని చిన్నపిల్లలే చేస్తున్నారు. బహుశా సుందరపు విజయ్ కుమార్ గారి భావన కూడా అదే అయి ఉండొచ్చేమో. ఎందుకు వై హీ వాజ్ సో ఇంపేషెంట్ అండి? వై హీ వాజ్ సో ఇంపేషెంట్? మీదేమో ప్రశ్నించే పార్టీ, మిమ్మల్ని ఎవరు అడగకూడదు, అడగంగానే లేచి నుంచున్నారు చూసారా? అంత అవసరం లేదు కదా. మీ నాయకుడేమో ఉక్కుపాదం మోపుతుంటాడు, వీళ్ళేమో ప్రశ్నించే వాళ్ళని వాళ్ళ మీద వీళ్ళు ఒంటికాల మీద లేస్తారు. ఏమన్నా అర్థం ఉందా? వాసుదేవన్ గారు మీరు అక్కడ గమనిస్తే ఈ వాజ్ అబౌట్ టు గివ్ హిస్ ఎక్స్ప్లెనేషన్, బట్ అక్కడ ఆపోజిట్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో, సాక్షి రిపోర్టర్ లేకపోతే ఎవరో తెలియదు కానీ ఎవరైనా అడుగుతారండి సాక్షి, ఇంకెవరు అడగకూడదా? నాకు అర్థం కాదు. ఎవరైనా అడుగుతారు. అడగొద్దని చెప్పట్లేదండి. అడిగిన పెతోడు సాక్షి రిపోర్టరేనా? అడిగిన పెతోడు సాక్షి రిపోర్టర్, అడిగిన పెతోడు జగన్మోహన్ రెడ్డి. ప్రశ్న అడగడమే కాదండి, సమాధానం వినే ఓపిక కూడా ఉండాలి. ప్రశ్న కంప్లీట్ చేయనియాలి కదా, ప్రశ్న కంప్లీట్ చేయనియాలి కదా. అతను అడుగుతుంటే హి వాజ్ సో ఇంపేషెంట్. మళ్ళీ ఒకసారి వినండి. ఆయన ప్రశ్న రిపీట్ చేస్తున్నాడు, వాయిస్ రైజ్ చేస్తూ రిపీట్ చేస్తాడు తప్పితే ఆ సమాధానం వినే ఓపిక లేదానికి. ఆయన చెప్తున్నాడు, ఆయన కూడా చాలా ఓపెన్ గా ఎస్ గత 2 సంవత్సరాలు జరగదు, 2 నెలలు స్టార్ట్ అయింది, కానీ అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక మావాడు ఉన్నాడా ఎవరున్నారా అనేది అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట ఇచ్చారు. సార్ ఎక్కడ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు ఎవరు ప్రవర్తించినా, ఎవరు తప్పు చేసినా, ఇసుక మైనింగ్ ఈ విషయాల్లో ఎవరు తలదూచినా నిర్దాక్షిణ్యంగా నేను వాళ్ళని దూరం చేసుకుంటాను, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి తన బుద్ధికి తన బతుక్కి జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా వైసీపీ నాయకులు ఎవరైనా కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగారండి? సార్ బ్రతుకులు గిట్టుకులు మాట్లాడుతున్నారు సార్, బ్రతుకులు గిట్టుకులు మాట్లాడదు దయచేసి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మీ గురువు అమర్నాథ్ ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. శేఖర్ రెడ్డి గారు నేను పంచదారుల ఇష్యూ మీద వెళ్తూ మీ అమర్నాథ్ ఏం మాట్లాడాడు, మీ మాజీ మంత్రి అమర్నాథ్ ఏం మాట్లాడాడు, మీ శేఖర్ రెడ్డి మీ ధర్మశ్రీ ఏం మాట్లాడారు వినండి. శేఖర్ రెడ్డి గారు మీరు విన్నారు కదా, మీ వాళ్ళు వినండి. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడు, మీకు సాగండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి, మాట్లాడండి. లెట్ హిమ్ కంప్లీట్ అండి. మీరు కూడా సాక్షి రిపోర్టర్ లాగా మాట్లాడేస్తే ఎట్లాగా? ఆయన చాలా తప్పండి, అట్లా కాదండి. మీరు భాషను ఖండించండి ఒక మోడరేటర్ గా. ఆయన మాట్లాడియండి, లెట్ హిమ్ కంప్లీట్, తర్వాత ఖండిస్తా. ముందర ఆయన మాట్లాడియండి, ఆయన ఏదో పొరపాటున ఏమన్నా టంగ్ స్లిప్ అయ్యారేమో. జనరల్ గా బాబు పాలూరు గారు అట్లా మాట్లాడరు. ఆయన మాట్లాడారంటే ఆయన వెనకాల ఉన్న అసహనాన్ని మీరు గుర్తించాలి. సుందరపు విజయ్ కుమార్, బాబు పాలూరు ఇట్లా వాళ్ళకి అసహనం ఉంటది, గుర్తించాలి మీరు. వాసుదేవన్ గారు ఇప్పుడు బ్రతుక్కి అనేది అదేం భూత పదం కాదు, లేకపోతే అదేమి వదిలేండి అలాంటి మాట. మీరు బాబు పాలూరు గారు మీరు ఎప్పుడు అలా మాట్లాడరు, నాకు తెలుసు. మీరు అసలు అలాంటి మాటలే మాట్లాడుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఇలాంటివి చేశారా? అది నా ఉద్దేశం, నా మీనింగ్ అది. ఒకవేళ ఆయన తప్పుగా అర్థం చేసుకుంటే క్షమించండి, కానీ నేను అంటుంది ఏంటంటే ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజైనా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగారా, ఇలా రెస్పాండ్ అవ్వగలిగారా? ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు సార్ వైసీపీ హయాంలో అన్ని మైనింగ్ మాఫియాలు జరిగాయి, అంత ఇసుక మాఫియా జరిగింది. ఆ రోజు జనసేన పార్టీ తరఫున అన్ని పోరాటాలు చేస్తే ఏ ఒక్క రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ మంత్రులు కానీ ఈ విధంగా పాజిటివ్ గా సరే అవన్నీ వదిలేసి ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారు సార్? పంచదారుల మైనింగ్ వెనకాల మీ వాళ్ళు ఎవరైనా ఉండుంటారా? 2 రోజుల్లో అన్ని బయటకు వస్తాయి. మావాడైనా ఎవడైనా కూడా బయటకు తీసుకొస్తాం. రైట్, డెఫినెట్ గా ప్రజలకు. మోకా ఆనంద్ సాగర్ గారు, మీకు ఈ మైనింగ్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? 2 ఏళ్ల పాటు ఆగింది, కేవలం ఏదో 2 నెలల నుంచి చిన్నపిల్లలు ఎవరో చేస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, నేను అభిమానించే జర్నలిస్టులో మీరు ప్రథమ స్థానంలో ఉంటారు. వైసీపీ పరిపాలన దేని చుట్టూ 5 ఏళ్లు తిరిగిందండి? వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటి ఆ ప్రభుత్వం మీద? ఈ మైనింగు, గనులు, మట్టి, ఇసుక, వైను, మైను ఇదే కదా దాని చుట్టూ తిరిగింది ఆ పరిపాలనలో. మేము చేసిన ఆరోపణలన్నీ అవే, మా ఉద్యమాలన్నీ అవే. ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడితే ఏ విధంగా దీన్ని మేము వ్యాఖ్యానించమంటారు? ఇప్పుడు ఏదో
నాలుగు వానలు కురగానే నత్త నాంచేరు అయిపోయిందంటే ఎవరు నమ్ముతారు? 2 ఏళ్ళు అధికారంగా దూరంగా ఉండిపోయి వీళ్ళు నీతులు చెప్తే ప్రభుత్వం మీద ఏదో విమర్శలు గుప్పిస్తే ఏం మాట్లాడాలి సార్ ఇది? వాళ్ళ ఆరోపణలు పక్కన పెడితే అసలు మీరెందుకు ఎలో చేస్తున్నారు ఈ అక్రమ మైనింగ్? ఎందుకు మీరు బోల్డని హామీలు ఇచ్చారు కదా, మేము అధికారంలోకి రాగానే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, ఇలాంటి చాలా చెప్పారు కదా. జనం అడుగుతారండి, అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అది నిజంగా అక్రమ మైనింగ్ ని కూటమి ప్రభుత్వం అనుమతిస్తుంది అనే విషయంలో నేను కూడా బాధపడుతున్నాను. అటువంటిది ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. తక్షణం అటువంటిది ఆఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సీఎం గారిని కోరుతాం, డిప్యూటీ సీఎం గారిని కోరుతాం, లోకేష్ గారు కూడా మేము తెలియజేస్తాం. సాధారణంగా ఇది సీఎం దృష్టిలో వచ్చి ఉంటే దీనిపై ఇప్పటికి సీఎం గారు గట్టిగా స్పందించి ఉండేవారు. ఇక్కడ